హలో అండి అందరికీ. ఇదైతే నిన్న సండే వ్లాగ్. నేను లేచి లేవంగానే బ్రష్ చేసేసి బయటకి వచ్చేసాను. ఇంకా మా పాప లేవలేదు, ఎవరు లేవలేదు. మా మామయ్య ఒక్కరే లేచారు. సో, సండే ఎలాగో లేట్‌గా లేసాం కదా! లేట్‌గా షాప్‌కి వెళ్తారు అనేసి కొంచెం లేజీగా ఉండే నేను కూడా. నాకు కొంచెం బాగా ఈ మధ్య మొక్కల మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చేసిందండి. ఏం చూసేసినా ముందు పెట్టేద్దాం. అవి చిన్న చిన్నగా వచ్చినాక పెరుగుతాయో లేదో ఫస్ట్ అయితే మనం పెట్టేద్దాం అన్నట్టు చేస్తున్నాను. మాకు ముందు అంత ప్లేస్ ఉంటుంది. అక్కడ అదే మట్టి తీసుకొని ఆ చిన్న చిన్న గ్లాసెస్‌లో పోసి పెడుతున్నాను. పెరుగుతాయో లేదో అని. ఈ గింజలన్నీ నేను మీషోలో బుక్ చేశానండి. రూ. 100కి 12 టైప్స్ ఆఫ్ 12 రకాల గింజలొచ్చాయి. అన్ని రకాల ఫ్లవర్స్. ఇవేమేం ఫ్లవర్సో కూడా నాకు తెలవదు. బట్ పెడుతున్నాను. ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాలేదు. నిన్ననే పెట్టాను. మొన్న 2 డేస్ బ్యాక్ పెట్టాను గానీ ఇంకేమీ రాలేదు. అయితే ఈ మధ్యలో మా ఆంటీ ఎనక ఒక ఆంటీ కనిపిస్తున్నారు కదా! మా పనామ. ముందు మొత్తం మాకు ముందు ప్లేస్ ఎక్కువ ఉంటుంది. సో, అది ఊడవడానికి ఆంటీని పెట్టుకున్నాము. జస్ట్ ఊడ్చి చల్లేసి వెళ్తారు ఆంటీ. అయితే ఆంటీ అడుగుతున్నారు, "ఏం చేస్తున్నావు? వీడియో తీస్తున్నావా?" అంటే, "ఆ ఆంటీ అప్లోడ్ చేయడానికి" అంటే, "ఎందుకు?" అని అంటుంది. "ఇట్లా ఆ గింజలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఏంటని అడుగుతుంది. సో, నేను ఆన్‌లైన్‌లో తీసుకొచ్చాను ఆంటీ అంటే, "ఆన్‌లైనా? అంటే మీరు పోయి తెచ్చుకుంటారా?" అంటే వాళ్ళు తీసుకొచ్చేసారు. ఇవి కూడా అంటే ఆంటీకి ఇంకా అంత తెలీదు. సో, ఆన్‌లైన్ షాపింగ్ గురించి ఇలా కొంచెం ఫన్నీ కన్వర్జేషన్ అయితే నాకు ఆంటీకి మధ్య అయింది. సో, సండే మార్నింగ్ అయితే అలా అయిపోయింది. మేమైతే మూవీకెళ్ళాం. సంక్రాంతికి వస్తున్నామని మూవీకెళ్దాం అనుకున్నాం. బట్ అదైతే బుక్ చేసేసాము. సెకండ్ 2 షోకి బుక్ చేసాము. బట్ నేనైతే అనుకోకుండా అది బిస్కెట్ అయిపోయింది. అది బయటకి వెళ్దామన్న ప్రోగ్రామ్. మా అమ్మ ఫోన్ చేసి నా ఫోనేమో మార్నింగ్ ఈ వీడియో తీసేసాక స్విచ్ ఆఫ్ అయిపోయింది. తర్వాత ఇంకా ఛార్జింగ్ పెట్టి అది అట్లనే ఉంచేసాను. మా అత్త, మా మామయ్య వాళ్ళు లేచారు. సో, వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ అది చేయాలి కదా! నేను ఇక్కడ చుక్క కూర చూపిస్తున్నానండి. అంత ఆకుకూర వాటర్‌లో కడిగేసరికి ఘోరంగా అంత మట్టి వచ్చేసింది. సో, మీరు కూడా ఆకుకూరలు కడిగేటప్పుడు కాస్త ఉప్పు, పసుపులో వేసి కడిగేసేయండి. నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే షూట్ చేయలేదండి. అంటే ఇంకా ఆదర బాదర అయిపోతది మా బ్రేక్‌ఫాస్టు. మా వోళ్ళు చాలా ఫాస్ట్‌గా తినేసారు. సో, ఇంకా ఆ షూట్ అయితే అంత చేయను. బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువ ఇవి లంచ్‌కైతే నేను ఒక్కదాన్నే ఉంటాను గదా! సో, స్లోగా చేసేసుకుంటాను. మా పాప ఏమో పక్కన ఆడుకుంటుంది అక్కడ గ్లాసెస్ పెట్టుకొని. ఈరోజైతే నిన్న కదా ఈ వ్లాగ్. నిన్న నేనైతే చుక్కకూర పప్పు చేశానండి. బావుంటుంది. చుక్కకూర పులుపు అంటే చింతపండు వేయకుండానే పుల్లగా ఉంటుంది కదా! సో, మనం ఒక ఆకు వేసి పప్పులో వేసేస్తే చాలా బావుంటది. కాస్త ఉప్పు, కారం వేసేసి మంచిగా సరిపోతే. అండ్ ఆల్సో కాస్త ఇంకొంచెం చుక్కకూర మిగిలితే నేను చిల్లి చుక్కకూర ఉత్త ఉల్లిగడ్డ వేసేసి వండేసానండి. బ్రేక్‌ఫాస్ట్ ఏమో ఇడ్లీ పిండి మిగిలి ఉంటే ఇడ్లీ పిండితోటి మేము అప్పాలు వేశారు కదా! ఊతప్పం లెక్క వేసేసానండి. అంటే ఊతప్పం పల్చగా వేశాను. అట్లా లెక్క కొంచెం వాటర్ కలిపి. సో, అలా అయిపోయిందా, మేము బ్రేక్‌ఫాస్ట్ తినేసి కూర్చున్నానో లేదో మా అమ్మ ఫోన్ చేసింది. డ్యాడీ వస్తుండు అని. మా చెల్లి వస్తున్నారని. అప్పటికి మేమేమో ఫుల్ ఖుషీలో ఉన్నా. నేనైతే సినిమాకెళ్ళొచ్చి చాలా రోజులైతుంది సినిమాకి వెళ్ళాక. అండ్ మా పాపని కూడా ఎక్కడ ఉంచాలి అనుకుంటే మా ఆయన వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఉంచుతామని కూడా అనేసుకున్నాము. బట్ లాస్ట్‌కొచ్చేసరికి మా అమ్మ ఫోన్ చేసేసరికి అంతా బిస్కెట్ అయిపోయింది. మా వారేమో ఎళ్ళిపోయారు. 12, 1 అప్పుడే ఇంకా సినిమాకెళ్ళిపోయారు. మా డ్యాడీ ఇంకా వస్తా అన్నారు కదా! వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయాలి అని నేను చేసి అయిపోయేసరికి నాది 1 అయింది. కొంచెం లేట్‌గా చేశాను. చిన్న వీడియో షూట్ చేసి అట్లా చేసేసరికి కాస్త లేట్ అవుతుంది. అండ్ పాప మధ్య మధ్యలో సతాయిస్తది కదా! సో, అందుకని ఇంకా తర్వాత వంటంతా చేసి ఇంకా స్నానం చేసేసరికి మా డ్యాడీ వాళ్ళొచ్చేసారు. మా డ్యాడీ వాళ్ళొచ్చేసరికి 1:30 అట్లా అయిపోయింది. ఇంక లంచ్ వాళ్ళకి పెట్టేశాను. వాళ్ళ కోసం చుక్కకూర పప్పు, సాంబారుంది. యస్టర్‌డే చేసాం కదా! మొత్తం ఉంటే ఆ సాంబారు, ఈ చుక్కకూర పప్పు, చుక్కకూర, పెరుగు, కొన్ని వడియాలు ఏంచాను వాళ్ళ కోసం. సో, ఇలా ఆఫ్టర్‌నూన్ మొత్తం అయిపోయింది. నైట్ వచ్చేసరికి ఇంకా మా వారు వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఫుల్‌గా పడుకునేసాము. మా శ్రావణి అయితే కొన్ని కొన్ని పాపకి చేస్తది కదా! వాళ్ళ శ్రావణి. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి మేము టీ పెట్టేసుకొని తాగేసామండి. మా మా డ్యాడీకి టీ అంటే చాలా పిచ్చి కదా! మా డ్యాడీ టీ
ఎన్ని సార్లు ఇచ్చేసినా తాగుతారు. మిడ్‌నైట్ లేచి టీ తాగుతా అన్నా కూడా లేస్తారు. ఇలా మీ టీ పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నాకైతే బాగా వేడి చేస్తది. సో, టీ మాక్సిమం అవాయిడ్ చేశాను. 2 సార్లు తాగాను. ఇంకా ఇప్పుడు ఎవ్వరు ఉంటలేరు కాబట్టి నేను ఒక్కసారే తాగుతాను. అది కూడా వీళ్ళుంటే, లేకపోతే లేదు. ఇంట్రెస్ట్ ఉంటేనే. బట్ మన కోసం మనం ఏం వండుకోము గానీ, మన కోసం హస్బెండ్‌కి, పిల్లల కోసం ఏదైనా వండాలంటే ఎంతో మంచిగా చేస్తాం కదా! తింటారో లేదో వండుతాము. అరే! అయిపోతుందా లేదా? మనస్ఫూర్తిగా తింటున్నారా లేదా? ఒకవేళ నచ్చకపోయి వదిలేసారనుకోండి, వండిందంతా అలా ఉండిందనుకోండి, అంటే ఇంక ఆ రోజు మొత్తం ఒక టైప్ ఆఫ్ డిసప్పాయింట్ లెక్కుంటుంది. ఇంకా మనం ఏం చేస్తామండి? అంతా ఉండేది రోజంతా ఇంట్లోనే ఉంటాము. చేసేది పిల్లల కోసం, భర్తల కోసమే కదా! వాళ్ళకి ఇంకా తినకపోతే ఎలానో అనిపిస్తుంది కదా! మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్ చేయండి. ఇలా మొత్తం అయిపోయింది మా డ్యాడీ తోటి. ఇంకా మా డ్యాడీ వాళ్ళని ఉండమన్నాను. నైట్ ఇక్కడే ఉన్నారు. ఇంకా శ్రావణి, మా చెల్లి, మా పాప ఏమో ఆడుకున్నారు. ఇంకా డ్రాయింగ్స్ ఏసుకుంటూ అది కొన్ని కీ చైన్స్, కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకొచ్చింది నాకు. సో, అట్లా ఈవినింగ్ నైట్ అంతా అలా గడిచిపోయింది. మళ్ళీ మా వారొచ్చేసరికి 7 అయింది. ఈ విధంగా నేను ఎస్టర్డే వ్లాగ్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. మ్యాక్సిమం నేను లంచ్ ఎక్కువ వీడియోస్ తీస్తాను. మార్నింగ్ అంతా నాకు కుదరదు. లంచ్ టైంకి అయితే ఎవరు ఉండరు. మా పాప స్కూల్కి వెళ్తుంది కదా! కొంచెం ఫ్రీగా ఉంటుందని ఎక్కువ లంచ్ వీడియోసే చేస్తాను. అండ్ మీరేం చేస్తుంటారు? మీ హాబీస్ ఏంటి? న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏం తీసుకున్నారో కామెంట్ చేయండి. నేను ఈ ఇయర్‌కి అయితే కొంచెం గార్డెనింగ్ చేద్దాము, అదొకటి ఇంట్రెస్ట్ బాగా వచ్చిందండి గార్డెనింగ్ మీద. అండ్ యూట్యూబ్‌లో కొంచెమన్నా సక్సెస్ వస్తదా లేదా? చేద్దాం, అప్లోడ్ అయితే చేద్దాం. మనకి వీలైనన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేశాను. సక్సెస్ ఇంక తర్వాత ఆలోచిద్దామని అయితే, ఏం పోదు కదా, రూపాయి అయితే మనం పెట్టట్లేదు కదా, మన ఎఫర్ట్స్ పెడదాము అనేసి నేను అనుకున్నాను. న్యూ ఇయర్ రిజల్యూషన్ అయితే ఇంకా ఏమన్నా చదువుకుందాము. జాబ్ అయితే ప్రస్తుతానికి ఏం చేస్తలేనండి. ఒక 2 మంత్స్ అవుతుంది నేను జాబ్ మానేసి. అంతకుముందు 1 ఇయర్ జాబ్ చేశాను విప్రోలో, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇలా మీకు కూడా ఏమన్నా జాబ్ చేయాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమన్నా కావాలంటే రీజనబుల్గా వస్తుంది శాలరీ కూడా. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఇప్పుడు విప్రోలో అయితే చాలా వరకు రిక్రూట్మెంట్ అవుతున్నాయి. ఇంట్లో ఉండి మీరు వర్క్ చేసుకోవచ్చు. 15,000 ఇస్తారు. 15,000 మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా ఎక్కువే వస్తాయి. అలా వర్క్ అయితే ఒకవేళ ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్‌కి అయితే ఒక 5-6 గంటల వరకు 5 గంటలు పని చేసినా ఆల్మోస్ట్ అయిపోతుంది. ట్రైనింగ్ పీరియడ్‌లో రమ్మంటారు మ్యాక్సిమం. లేకపోతే ఆల్మోస్ట్ మొత్తం వర్క్ ఫ్రమ్ హోమే వస్తుంది. సో, ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి. కాకపోతే చాలా కంప్లీట్‌లీ ఫ్లెక్సిబుల్ ఉంటుందండి. మీ ఇంట్లో ఎవరైనా మీకు కంపల్సరీ చేయాలి, ఇంట్లో వెళ్ళట్లేదు అంటే ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే చాలా వరకు బెటర్ అండి. నేను 1 ఇయర్ చేశాను కదా! అది ఎలా గడిచిపోయిందో కూడా నాకు గుర్తులేదు. కాకపోతే ది బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అప్పుడే నేను ఆఫీస్‌కి వెళ్ళాను, కొలీగ్స్ అయ్యారు, అలా చాలా ఉన్నాయి మా హస్బెండ్ సపోర్ట్‌తో అలా. సో, ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు అని ఖాళీగా లేకుండా ఏదో ఒకటైతే ట్రై చేయండి. మన ఫ్యూచరే బావుంటుంది. అండ్ ఫ్యూచర్ అనే కాదు, మనం ఎంత ఖాళీగా ఉంటే అంత మన బ్రెయిన్ అనేది అంత ఖాళీగా పని చేయకుండా వెళ్ళిపోతది. ఎటువంటి న్యూ థాట్స్ రావు, న్యూ ఐడియాస్ ఏం రావు. ఇట్లా ఖాళీగా ఉండిపోతాం. ఎంప్టీ అయిపోతది బుర్ర మొత్తం. సో, మనం ఏదో ఒకటి పని స్టార్ట్ చేద్దాం. అది ఎటు వెళ్తదో మనకైతే తెలీదు. సో, స్టార్ట్ చేసైతే ఉండిద్దాం. అది ఇంకెక్కడి దాకా దారితీస్తదో మనకు తెలీదు కాబట్టి స్టార్ట్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ పోదాం ప్రతి ఒక్కదాన్ని. ఇప్పుడు దానికి ఎటువంటి న్యూ స్కిల్స్ యాడ్ చేస్తే ఇంకా ఇంప్రూవ్‌మెంట్ వస్తదో అట్లాంటి స్కిల్స్ అనేవి వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ పోదాం. అట్లనే మన ఒక టైప్ ఆఫ్ క్రియేటివిటీ మైండ్ అనేది బూస్ట్ అవుతది. ఇంకా న్యూ థింకింగ్, న్యూ ఐడియాస్ వస్తాయి. ఇంకా ఇంట్లో ఉండే మీరు ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు. యానిమేషన్ నేర్చుకోవచ్చు. ఇంట్లో ఉండి కుట్టు మిషన్ ఇవి నేర్చుకోవచ్చు. చాలా నేర్చుకోవచ్చు కదా! నేను కూడా అనుకుంటున్నాను మిషన్ నేర్చుకుందామని.
మాక్సిమం నా పాపవి నాకు ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. కాకపోతే నాకసలు కుట్టడమే రాదు. సో, ఈ ఇయర్‌లో నేను టైలరింగ్ అట్లా ఇంట్లో ఉండే వీడియోస్ చూసుకుంటూ, యూట్యూబ్‌లో వీడియోస్ చూసుకుంటూ నేర్చుకుందాం అనుకుంటున్నాను. అండ్ నాకు ఇయరింగ్ మేకింగ్, జ్యువెలరీ మేకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. మీరు కూడా ఇలా చేసుకోవచ్చు జ్యువెలరీ మేకింగ్. మీషోలో ప్రొడక్ట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. గమ్ అవైలబుల్‌గా ఉంటుంది. మీకు బయట కొనే అవసరం లేకుండా ఇంట్లో మీరు మీరు చేసుకొని మీరైనా వాడుకోవచ్చు. ఇంకా మీకు పక్కన ఇంటి వాళ్ళకి ఎవరికైనా నచ్చితే అట్లా కూడా సేల్ చేసుకోవచ్చు. జ్యువెలరీ మీద లాభం అయితే, ప్రాఫిట్ అయితే చాలా ఉంటుంది. నేను ఒక 2, 3 మంత్స్ జ్యువెలరీ కూడా సేల్ చేశాను ఆన్‌లైన్‌లోనే. మీరు రీసెల్లింగ్ కూడా చేయొచ్చండి. రీసెల్లింగ్ చేసినా కూడా ఈజీగా ప్రాఫిట్.